పాఠంలో ఇవాళ ఈ 18వ సూత్రం దానంటే సంజ్ఞా ప్రకరణ నుంచి 18 సూత్రం ఇది. దీంట్లో అనచిచ అనే సూత్రం. అచఃపరస్య అనచిచ సూత్రం. దీంట్లో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి అనచి, రెండోది చ. అంటే రెండు పదాలు అంటే ఏం పదం కాకపోయినా మనం పదం అని అనుకుంటే అనచి అనేటువంటిది అన్ అచి అంటే అచ్చు కాంది. అచి ఏం విభక్తి అయింది? మనం ఎదురుగా చెప్పుకున్నాం ఈకోవచనంలో అచి సప్తమి విభక్తి అని. సప్తమి విభక్తికి అర్థం ఏం చెప్పుకున్నాం మనం? పరి. పని అచి అచి అంటే అప్పుడు సప్తమి విభక్తికి వస్తే పరే పెట్టుకోవాలి. షష్ఠీ విభక్తికి వస్తే స్థానే 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 ప్రధాన విభక్తి ఆదేశం. ప్రథమార్థం. ఇక్కడ అనచి అంటే అచ్చు కానటువంటిది పరంగా ఉంటే అని అర్థం. అచ్చు కాని పరంగా ఉంటే ఇచ్చా కూడా అని వెనుక సూత్రానికి అనువర్తనం వెనుక సూత్రంలో ఏదో చెప్పబడ్డది. దాంట్లో ఆ సందర్భంగా చెప్పుకుంటూ అచ్చుపరంగా ఉంటే కూడా అచ్చుపరంగా లేనప్పుడు కూడా అని సూత్రం. దాని వృత్తికారుడు మళ్ళీ మనకు డీటెయిల్గా ఇస్తున్నాడు. ఏమిటి అంటే అచఃపరస్య యరహ ద్వే వాస్తః నత్వచి. అచహ ఇక్కడ పంచవిభక్తి. అచ్చు కంటే పరంగా ఉన్నటువంటిది అంటే స్థానం కంటే పూర్వం ఉన్నదాన్ని పంచమి చెప్తాం. స్థానమేమో షష్ఠీ విభక్తితో చెప్తాం. స్థానం కంటే వెనుక ఉన్న వర్ణాన్ని పంచమి విభక్తితో చెప్తాం. స్థానం కంటే తర్వాత ఉన్నదాన్ని సప్తమి విభక్తితో చెప్తాం. అంటే ముందు పంచమి, షష్ఠి, సప్తమి వస్తుంది. పంచమి, షష్ఠి, సప్తమి. ఆదేశం ప్రధాన వ్యక్తి వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అచఃపరస్య అంటే అచ్చు కంటే పరంగా ఉన్న అంటే స్థానం కంటే వెనుక అచ్చు ఉన్నప్పుడు అటువంటి పరస్య షష్ఠి వ్యక్తి అచ్చు కంటే పరంగా ఉన్నటువంటిది ఏమిటి? ఎర్రహ. ఎర్రునకు ఎర్రు షష్ఠి వ్యక్తి. అచ్చు కంటే పరంగా ఉన్న ఎర్రు యొక్క స్థానమందు అని అర్థం. ఎర్రునకు ఏం ఆదేశంగా వస్తుంది? ద్వే వా స్తః. ద్వే అంటే ఆ అచ్చు ఆ ఎర్రు ద్వే అంటే రెండుగా అవుతాయి. డబుల్ యాక్షన్ అవుతుంది ఒకటేసారి. రెండు రూపాయలు ధరిస్తుంది అనమాట. ద్వే అదేంటి? వా. వా అంటే వైకల్పికం. వా అని వచ్చినప్పుడల్లా మనం వికల్పం అని అర్థం చేసుకోవాలి. వైకల్పికముగా అని అంటారు. సూత్రంలో కానీ వృత్తిలో కానీ వా అని వస్తే వైకల్పికం. స్థ అనేది అస్థి స్థ సంధి. స్థ అంటే ద్వివచనం. ద్వే స్థ రెండు వస్తాయి. రెండుగా మారుతుంది అనమాట. ఎప్పుడు? నత్వచి. అచ్చు పరంగా ఉంటే కాదు. అంటే అర్థం ఏంటి? అచ్చు లేకపోవడం అంటే హల్లు. హల్లు పరంగా ఉంటే అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఒక అచ్చు, ఆ అచ్చు తర్వాత ఉన్న ఎర్రు, అచ్చు తర్వాత ఉన్న ఎర్రునకు మళ్ళీ అచ్చు పరంగా లేనట్లయితే అప్పుడు అది అంటే లేనట్టు అంటే అర్థం ఏంటి? ఇంకొక అచ్చు ఉంటాయి అంటే ఇంకొక హల్లు ఉంటాయి. అంటే ఎర్ర అంటే ఏమిటి ఇక్కడ? ఎర్ర అనే తేడా. పదానికి చెప్పండి. ఎర్ర అంటే హకారం వదిలేసి ఎల్లులండి మొత్తం హచ్చులండి హల్లులు. ఆ, ఎక్కడి దగ్గర దాకా? అది అది ఒక హకారం వదిలేసి హల్లులు మొత్తం అండి. మొత్తం హల్లులు. అవునండి. ఎందుకంటే హయవరటలోని హ తీసింది ఎవరట వదిలేసి ఆ, లాస్ట్ కొన్న హల్లు వరకు తర్వాత హల్లు ఉంది. అంటే అక్కడ హల్లు తీసేసావు, ఇక్కడ హల్లు తీసేసావు. అవును. ఆ తీసేస్తే మిగతా అన్ని ఒకటి ఎల్ అన్నా కానీ హల్లుల కింద లెక్క. ఆ,
లేదా హర్ అన్నాగానే మొత్తం హల్లులు వస్తాయి. కానీ ఇటు హయవరట్లో హాదీశీసం, షసర్లని తర్వాత హల్లులో హాదీశీసం. మిగిలినవన్నీ అంటే అర్థం మిగతావన్నీ కూడా హల్లులే. హల్లులు ఎక్సెప్ట్ హా అంటే మొత్తం హల్లులు ఉన్నప్పుడు అంటే ఒక ఒక ఎర్ర నాకు మళ్ళీ అచ్చు పరంగా లేనప్పుడు అంటే అంటే అర్థం ఏంటి, ఇంకొకటి పరంగా ఇంకో ఉంటుంది. హల్లు ఉన్నప్పుడు ఇంకో హల్లు ఉన్నప్పుడు హల్లు పరంగా ఉంటే అప్పుడు ఈ ఎర్ర ఎవరి ద్విత్వంగా వస్తుంది మొత్తం వస్తుంది. అంటే రెండు హల్లులు ఉన్నప్పుడు మొదటి హల్లుకు ద్విత్వం వస్తుంది. ఇది వికల్పం. కొన్ని చోట్ల మనం తత్వము లాంటి పదాలు అక్కడ చోట ద్విత్వాలు మనకు కనబడుతుంటాయి డిక్షనరీలో అట్టలో కూడా. వ్యవహారాలు ఎక్కువ కనబడకపోయినా కొన్ని చోట్ల ద్విత్వాలు వస్తుంటాయి. ఇది వికల్పం, పెట్టుకోవచ్చు లేదు. అంటే వెనుకగా అచ్చు ఉండాలి అనియం. ఆ ద్విత్వం వచ్చే వెనుకగా అచ్చు ఉండాలి కానీ తర్వాత హల్లు ఉండకూడదు. హల్లు ఉండకూడదు అంటే హల్లు ఉండాలి. అచ్చు ఉండకూడదు కానీ హల్లు ఉండాలి. ఇక్కడ మనం ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది, ఒకసారి మళ్ళీ మన పాత కథ అంతా ఒకసారి చరవడం రోజు అట్లాగా చేసుకుందాం. మనం మొట్టమొదటి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే అంతా గుర్తు చేసుకుంటే మళ్ళీ ఒకసారి రోజు మననం చేసుకోవడం ద్వారా రోజు చేసుకోవడం మళ్ళీ మనకు చదివిన దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మళ్ళీ ఒకసారి కరెక్ట్గా జ్ఞాపకంలో ఉంటుంది. మనము ఇకో ఎణచి అనే సూత్రంలో ఇక స్థాన ఎణచి సంహితాయాం విషయే అని ఇక్కునకు అచ్చుపరంగా ఉంటే ఇక్కడ మనం సూత్రార్థాలు చెప్పుకోవడం కాదు ప్రధానం, రూపాన్ని ఏ సూత్రం ద్వారా సాధిస్తున్నాం అనేది ప్రధానం. అంటే మనం రూప సాధనే చేసుకుంటున్నాను తప్పిస్తే సూత్రాన్ని వరుసగా పెట్టుకొని చదువుకోవడం లేదు. పాణిదాసి సూత్రాలు నేను వరుస సూత్రాలు రాసుకుంటూ పోయినాడు. ఆ సూత్రాల్లో మనసు రూప సాధనకు అనుకూలంగా ఆ సూత్రాలను తెచ్చుకొని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సుధీ ఉపాస్య అనేటువంటి ఒక రూప సాధన తయారు చేస్తున్నాం. సుధీ ప్లస్ ఉపాస్య ఎట్లా తయారైంది అన్నప్పుడు ఇకో ఎండ చేయని సూత్రం ఏం చెప్తుంది, ఇకస్థానే ఎండ స్యాద్ అచి, ఇక్కునకు అచ్చుపరంగా ఉండి ఎండు వస్తుంది అన్నప్పుడు సుధీ అన్నప్పుడు ఉపాస్య అనే చోట సులో ఉకారం ఇక్కు, ధీ అనే ఈకారు పాచ్చు, అట్లానే సుధీలో దీ ఈకారు పావు ఇక్కు, ఉపాస ఉకారు పాచ్చు, ఉపాస్యాలు ఉకారూప ఇక్కునకు, పాలు పకారోత్తరవతి ఆకార రూప అచ్చు పరంగా ఉంది కనుక ఈ మూడు చోట్ల కూడా ఎన్ వస్తుంది కదా అని అనుమానం కలిగితే దానికి అస్మిన్ నిర్దిష్టే పూర్వస్య అనే సూత్రం ఉంది. అదేం చెప్పింది, సప్తమీ నిర్దిశేన విధీయమానం కార్యం వర్ణాంతరేణ అవ్యవహితస్య పూర్వస్య బోధ్యం. అంటే సప్తమి చేత ఏదైతే సప్తమి అంటే ఇది పరంగా ఉండగా అని ఏదైతే నిర్దేశించిందో దానికంటే పూర్వం ఉన్నటువంటి స్థానానికి ఈ సప్తమి చెప్పడానికి రెండింటికి మధ్యలో మరొక వర్ణ ఉండకూడదు. అవ్యవహితం ఉండాలి. అనే స్థానానికి పరానికి స్థానంగా చెప్పబడ్డటువంటి వర్ణానికి పరంగా ఉండాలి అని చెప్పే వర్ణానికి మధ్యలో మరొక వర్ణం ఉండకూడదు అని ఆ తస్మ రిజిస్ట్రీ పూర్వస్య అని చెప్పింది. కనుక ఈ ప్రకారం చూస్తే మనకు కేవలం సుధీలో ఈకారానికి ఉపాస్యలు ఉకారానికి మధ్యలో మరొక వర్ణం లేదు కనుక ఈకారూప ఇక్కునకు మాత్రమే ఆదేశం వస్తుంది, మిగిలిన వాటికి రాదు. కనుక ఓకే అంటే హయవరట్ ఇంకో ఎండ సూత్రాన్ని మళ్ళీ ఒకసారి చూస్తే ఇక్కునకు ఎండాదేశంగా వస్తుంది. ఎండ్ అంటే ఏమిటి, ఎవరట లను యవర ల ఈ నాలుగు ఇక్కడ రావాలి. నాలుగు సిద్ధంగా ఉన్నాయి, దీంట్లో ఏది రావాలి అంటే అప్పుడు నాలుగింట్లో ఏది నిర్ణయించుకోవాలని మళ్ళీ ఏదో ఒకటి మాత్రం రావాలి, నాలుగు రావడానికి వీల్లేదు కనుక స్థానం ఒకటి కనుక మరి ఎట్లా అంటే అప్పుడు ఇంకొక సూత్రం ఏం చెప్పింది, స్థానేంద్రతమ ప్రసంగే సతి సదృశతమ ఆదేశ స్యాత్. ప్రసంగం వచ్చినప్పుడు ఈ విధమైన చర్చ వచ్చినప్పుడు సదృశతమైన ఆదేశం అంటే ఆ స్థానానికి సదృశం సామ్యమైనటువంటి వర్ణాన్నే తీసుకోవాలి. ఈ స్థానం ఏమిటి ఇక్కడ, ఇక్కు. ఇక్కులో ఈ ఇకారం ఉంది. ఈ ఇక్కునకు ఎవరాల అనేటువంటి దాంట్లో ఉన్న దానికి స్థాన సమయం ఏముంది అని అంటే
ఈ చేషానాం తాలు అనేటువంటి ప్రకారం ఇకారము యకారం ఒక స్థానంలో పుట్టాయి కనుక యకారం మాత్రమే ఉంది కానీ మిగతావి లేవు. ఈ వకారము అనే రేఫ లకారం మిగిలినవి కూడా స్థాన సామ్యత్వం ఇకారానికి లేవు. అందుకని ఒక యకారం మాత్రమే ఆదేశం తీసుకుంటే సోధోయ్ ఉపాస్య అయింది. ఈకారాన్ని తొలగించేసి యకారం చేసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది? సోధోయ్ ఉపాస్య అన్నప్పుడు అనచిచ ఈవాడు సూత్రం ఏం చెప్తున్నది? అచ్చ కంటే పరంగా ఉన్నటువంటి ఎర్రనకు ఇంకొక హల్లు పరంగా ఉంటే చిత్తం వస్తుంది అన్నప్పుడు ఇక్కడ సుధులో సూన ఉకారం ఉంది, అచ్చు, దానికే పరంగా ఉన్న ధకారం ఎర్రు, దానికంటే ప్రకారం యకారం ఉంది, అది అనచ్ అంటే హల్లు. అంతే కనుక ఇప్పుడు ధకారానికి ద్విత్వం రావచ్చు. వస్తే ఒక రూపకంగాను వికల్పం కదా, వికల్పంగా వస్తుంది. వికల్పం అన్నా వైకల్పికమన్నా విభాష అన్నా వా అనేటువంటి పేరుతో కూడా చెప్పబడుతుంది. వా అన్న కానీ దాన్ని కూడా వికల్పంగా వస్తుంది అంటే రావచ్చు రాకపోవచ్చు అని అర్థం. వికల్పం అంటే విభిన్నం కలిపి అయితే విభిన్నంగా చెప్పబడుతుంది అంటే ఒక చోట చెప్పవచ్చు ఒక చెప్పకపోవచ్చు. ఇది వక్తృత్వ ఇచ్చాను ప్రకారంగా చెప్పుకోవచ్చు. వక్తృత్వ ఇచ్చాను మనం వాడేటప్పుడు పుట్టుకోవచ్చు పుట్టుకోకపోవచ్చు. కనుక ఇప్పుడు ఉపాస్యాల ధకారానికి ద్విత్వంగా వస్తే ఒక రకంగాను రాకపోతే ఒక రకంగా. అంటే ద్విత్వం వస్తే ఏమవుతుంది? సుధుయు ఉపాస్య, కాకపోతే సుధుయు ఉపాస్య మామూలుగా అయితే ఆ ప్రకారం. ఇట్లా రెండు రూపాలు ఉంటాయి. తర్వాత సూత్రం ప్రకారం మనం దాన్ని మళ్ళీ ఏం జరుగుతుంది అనేది రూపసాధనలో ఇంకొక ముందు పోతాం. ఇది వాటికి పాఠం. వాటి ప్రకారం కూడా సుధుయు ఉపాస్య సుధుయు ఉపాస్య అనే రెండు రకాల స్థితిలో ఉంది. ఇవాటి సూత్రం మాత్రం చాలా తేలిగ్గా ఉంది కానీ అయినప్పటికీ కూడా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అచ్చు కంటే పరంగా ఉన్న స్థానమైనటువంటి ఎర్రకు ఇంకొక అచ్చు లేనటువంటి వర్ణము, అచ్చు కానటువంటి వర్ణము అంటే హల్లు. అచ్చు కాకపోతే హల్లే. కనుక అచ్చు కానటువంటి వర్ణం పరంగా ఉంటే ద్విత్వం వస్తుంది. సంస్కృతం అనే చోట కూడా సకార ద్విత్వం చేస్తుంది. సంస్కృతం అని కూడా వేసుకుంటారు. కొన్ని ఉన్నాయి కొన్ని చోట్ల. తత్వమసి కూడా అంతే కదండి. తత్వమసి అని తత్వం తాకిన తకారం అవుతుంది అక్కడ. గురువు గారు ఒక సందేహం. చెప్పండి. తత్వంలో ఒరిజినల్ గానే తావుంది కదా సార్, తత్వము రెండు కదా. అది తత్వం వేరు, తత్వమసి వేరు. అది కాదు నేను అంటలేదు. తత్వం వేరు, తత్వమసి వేరు. తత్వం అంటే ధర్మం, తత్వం కాదా? కాదు, తత్వమసి వేరు. అది నిర్మోహత్వే నిశ్చల తత్వం అన్నప్పుడు ఆత్వ వేరు. తత్వమసి అన్నప్పుడు ఆత్వ వేరు. తత్వమసి అనేటువంటిదేమో అహం బ్రహ్మాసి మహావాక్యాలు, తత్వం బ్రహ్మ, ఆ బ్రహ్మ తత్వమసి అని. తత్వం అంటే ఆ బ్రహ్మ అత్వమసి. అలాగనే అనుకుంటున్నాం. తత్వం లేని తత్వం కూడా ఉంది. తత్వం అంటే మామూలుగా ధర్మం అని అర్థం. దాని ఒక తత్వం నైజం. వస్తుతత్వం పురతత్వం అవి అంటే నైజం అని అర్థం. తత్వం అది తత్వము వేరే కాదు. తత్వము ధర్మం. దాన్ని ధర్మత్వం సత్యత్వం ఏదైనా దానికి త్వం అని చెప్పుకుంటాం కదా. అది తొమ్మిది తసిలి కూడా తా అని కూడా వేసుకుంటాం. కర్తవ్యత్వం అని కూడా ఎట్లా ఉందో చెప్పుకోవచ్చు. కర్తవ్యత్వం కదా. ఇంకా అట్లా వాటి యొక్క లక్షణం కావ్యత్వం, కావ్యత, కవిత, తా అయినా తత్వం అనేటువంటి అవన్నీ సరేనండి. తత్వం అంటే మొదటి తాకి ఇంకా ఏం అర్థం లేదు. తత్వం అంతా ఒకటే శబ్దం, అంతే, ఒకటే మాట. దాన్ని కూడా దిత్తు తీసుకోవచ్చు అంతే అంటారు, అంతే కదా. వేయడానికి లేదు. తత్వంలో కూడా తకారానికి మళ్ళీ దిత్తం తీసుకోవచ్చు.
అట్లా అట్లా కూడా కనబడుతుంది మీకు. అయితే మరొకటి అండి, ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఎణాదేశం చెప్పారు కదా, ఉమ్. అంటే తర్వాత చెప్పబోయేది తీసుకుంటుందని చెప్పలేదా? మరి సవర్ణ దీర్ఘ వస్తుంది కదా అది. వాయిస్ వాయిస్ బ్రేక్ అవుతుంది. అది ఆ ప్రశ్న సరిగా నాకు వినబడటం లేదు. మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఆ, ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధిని బాధిస్తుంది కదా ఇది. అవును. ముని ఎక్కడ? ఈశ్వరుడు మునీశ్వరుడు కాదు కదా. ఉమ్, ఉమ్. ముని ఈశ్వరుడు మునీశ్వరుడు కాదు కదా. మునీశ్వరుడు కదా. అక్కడ ఎడాగమని రావట్లేదు, అచ్చని మాత్రమే చెప్పాడు కానీ అది ఎగ్జాంపుల్ అప్పుడు చేయలేదు. చెప్పాను. అది అప్పుడు చెప్పాను. దాన్ని ఎందుకు చేయను చవరని నేను చెప్తాను. దీనే ఆ, ఖండించాల్సి వస్తుంది. ఆ, ఇది జనరల్ సూత్రం చెప్పుకున్న తర్వాత అక్కడ మనం చెప్పుకుందాం ఆ విషయం. ఆహా, అక్కడ అదే ప్రయారిటీ. అదే అదే లేటర్ తర్వాత వచ్చింది ప్రెసిడెన్స్. దాన్ని అవును. దీన్ని అదే ఓవర్ పవర్ ఎందుకు చేస్తుంది. ఎందుకు అదైందో అక్కడ చెప్పవచ్చు. ఉమ్. రావడం ఇక్కడ అంటే ముందు ఏం లేదండి, మాకు తెలుగులో చెన్నైసూరి అరటిపండు ఒలిచినట్టు చెప్పేశాడు. ఇప్పుడు అటువంటి మనం ఇక్కడ వద్ద చూసుకుంటున్నాం కదా వరుసగా. లేదండి, ఆయనకి ఈవు అరులకు అసవర్ణాచ్చు పరంబగునప్పుడు అని చెప్పేశాడు ఆయన. ఉమ్, క్లియర్ అయిపోయింది అక్కడ. ఉమ్. అసవర్ణాచ్చు అన్నాడు. చాలా మంది చేతను అంటే ఆ ఎగ్జామ్ చేసేసుకున్నాడు అక్కడ వాటిని. ఇప్పుడు ఏంటంటే ఈ సవర్ణ దీర్ఘ సంధి సూత్రం తర్వాత వస్తుంది కాబట్టి అది ఆ కండిషన్ లో అది పనిచేస్తుంది, ఇది కాదు అని చెప్తారు, అంతే కదండి. విశేష న్యాయములు ఉమ్, సామాన్యాయాన్ని ఖండిస్తుంది. ఉమ్. ఇది సామాన్యాయం. ఇక్కులకు అచ్చులు, ఇక్కులు ఎచ్చులు అనే పరంగానే చెప్పుకున్నాం. అక్కడ ప్రత్యేకమైనటువంటిది చెప్పు కనుక మళ్ళీ దాంతో అవి తీసేస్తాం అట్లా. ఇట్లానే అయ్యా ఇప్పుడు మీకు గుణాలు ఉన్నాయి, వృద్ధులు ఉన్నాయి, ఇవన్నీ కూడా వస్తాయి. దాంట్లో మార్పులు వస్తాయి. ఉమ్. ఇంకా మీరు సవరణ దీర్ఘం అనుకుంటున్నారు. గురుగారు, ఇప్పుడు సుధి ప్లస్ ఉపాస్య అన్నప్పుడు ఇప్పుడు ఫైనల్ గా ఏమవుతుందో శుద్ధి ఉపాస్య అవుతుందా? మనం ఫైనల్ చేసుకోలేదు. ఇక్కడ ఫైనల్ కాదు. శుభాకాంక్ష. ఫైనల్ కాలేదు ఇక. ఇప్పటివరకు శుద్ధ దుయ్యి ఉపాస్య మాత్రం చేసుకుంది. ఇవాళ ధకార కింద ధకారం వరకు ఇది చెప్పుకున్నాం. ఇది హల్ దిత్తం. ఈ సంధి వేరు. అది ఎణాదేశం అయిపోయింది. ఎణాదేశం అయిన తర్వాత ఇవాడ దిత్తు సంధి అనుకోండి. హల్ దిత్తం కావడం అనేటువంటిది. ఒక హల్లు దిత్తం ఎట్లా అవుతుంది అనేది చెప్పడానికి ఈ సంధి. మేము స్టెప్స్ చూడకుండా ఆన్సర్ చూస్తాం ఎంతసేపు. ఆన్సర్ చూస్తారు కానీ Answer- ఆన్సర్ మాత్రం చూస్తూ అవుతుంటే మీరు ఒక ఆన్సర్ మాత్రం ఉంటుంది. సొంతంగా తయారు చేయాలంటే చెప్పు చూడాలి. నో చార్ట్. మీరు సొంతంగా ఏదో తయారు చేయాలంటే అప్పుడు ఈ సూత్రాలు లేదా ఈ విధానం తెలిస్తే కానీ చెప్పలేస్తే మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే అదే. కేవలం సూది భాష మాత్రమే లాస్ట్కు నేనే మీరు అన్నట్టుగా ఈ క్రికెట్ లాస్ట్ దాకా ఎదుగు చెప్పడం లాస్ట్ వరకు చూస్తే కదా వస్తుంది. కష్టపడి ఏ బాల్ ఎందుకు కొట్టాడు కదా అనేటట్టు. అంటే మనకి ఏంటంటే ఇవన్నీ తెలిసి ఐడియాస్ ఉంటే అవునండి. ఈ ప్రకారం మనం కొత్తగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది దీని తర్వాత ఇంకొకటి మీరు తయారు చేసేది ఉన్నాయి. అంటే శుద్ధి భాష ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇవి మీరు చేయగలుగుతారా అని అడుగుతారు. దాన్ని ఎట్లా తయారు చేస్తారో మీరు చెప్పాలి. సుధీర్ ఉపాస్య అనకూడదా? లేదు, ఎంతో సుధీర్ అని ఎట్లా వేసుకుంటారు ఉపవాసం. అంటే అక్కడ విసర్గం లేదు, విసర్గం లేదుగా. విసర్గం ఉంటే సుధీ వచ్చేసరికి మళ్ళీ సకారం వస్తుంది. సుధీస్ అనేటువంటిది సుధీహి అవుతుంది. కానీ ఈ మళ్ళీ ఉగారం లేదు, మళ్ళీ సంధికి సకారం వచ్చి సరే. పర్యవసానము. పర్యవసానము. పర్యవసానం ఒక ఎడాదిశ మాత్రమే. అక్కడ కూడా దిత్తం చేసుకోవచ్చు. వీడు అన్ని దిత్తగా మనం దాదాపు దిత్తాలు ఎక్కువ వాడడం. అయితే తెలుగులో ఇలాంటివి తక్కువ వస్తాయి. అతి ప్లస్ ఉక్తి అత్యుక్తి ఇలా వస్తాయి, కానీ ఈ దీర్ఘం ఉండి తర్వాత అచ్చు కలిసే అక్షరాలు తెలుగులో తక్కువ.
దీర్ఘం అవునండి. మనకి ఆ ఆ, స్త్రీలింగ శబ్దాలు కూడా ఆకారాంతాలన్నీ కూడా హ్రస్వంతాలు అయిపోతాయి. రమ, సీత అలాగా. అంచేత ఒకటి సంధిలో ఉన్నప్పుడు తప్పదండి. ఈ సంస్కృతం ఉంది కదా, దీంట్లో ఇంకొక తెలుగు సంస్కృత సంధి కాబట్టి ఆ, ఆ దీర్ఘాలు అలాగే ఉంటాయి అవును తెలుగులో తెలుగులో తప్పు కూడా. ఉంటాయి. తెలుగులో ఒక సంస్కృతం ఒక గమ్మత్ ఏమిటంటే అంటే మనకి ఇప్పుడు రమా ఉంది. సంస్కృతం రమా దీర్ఘ శబ్దము, దీర్ఘాంతం శబ్దం. తెలుగులో సంబోధనలో రమాలు దీర్ఘమే అవుతుంది. రమాలు. ఈ ధాతా శబ్దం ఉంది అనుకోండి. ధాత స్త్రీలింగం దీర్ఘవంతం ప్రధాన భక్తి. సంబోధం ధాత అవుతుంది. తెలుగులో రమా హ్రస్వం చేసి సంబోధం దీర్ఘం చేస్తారు. రమా అని అంటారు. ఇక్కడ మనం దీర్ఘం చేయడానికి వీల్లేదు. అంటే రామశబ్దం ఉంది. రామ, ఏ రామ మాత్రమే హ్రస్వం. మీరు తెలుగులో దీర్ఘం చేస్తా అంటే కుదరదు. అది సంస్కృతం కుదరదు. రామా అని ఇక్కడ అమ్మాయి అయిపోతాడు. అమ్మాయి అంటే నాకు హే కొంతమంది రామ అంటే హే రామ అంటారండి. కొంతమంది నాకు ఈ సంస్కృతం వాళ్ళు తెలుగు పండితులు చాలా తెలుగులో మంచి కవులు సంస్కృతంలో రాసినటువంటి వాళ్ళ రచనని పంపిస్తారు. ఇది చూడమని దాదాపు చాలా చెక్కు వచ్చిన తోట ఏంటంటే ఇవే ఈ సంబోధన దీర్ఘాలు చేస్తారు అంటే ఛందస్సు కొరకు. అక్కడ దీర్ఘం ఉంది కదా దీర్ఘం చేస్తారు. దీర్ఘం చేస్తే అక్కడ దీర్ఘహస్తం చేస్తే దెబ్బతింటుంది. దీర్ఘం చేస్తే పదం కుదరదు. దీర్ఘం చేస్తే వ్యాకరణ విరుద్ధం. హస్తం చేస్తే ఛంద విరుద్ధం. ఎట్లా వస్తుంది మరి అంటే తెలుగు విధానాన్ని పాటిస్తుంటారు. ఈ విధానాన్ని పాటి సంస్కృతం చేస్తే కొంచెం ఇబ్బందికరమే కొద్దిగా. లేదండి ఇంతేనా ఇంకా ఇవాళ సంక్షిప్తంగానే వివరించడం జరిగింది. తర్వాత ఇవాళ శ్లోకం వ్రతాయతేనానుచరేణ ధేనోః నిషేధిశేషోऽప్యనుయాయి వర్గः న చాన్యతస్తస్య శరీరరక్షా స్వవీర్యగుప్తా హి మనోః ప్రసూతిః. వ్రతాయతేనానుచరేణ ధేనోర్న్యషేధి శేషోऽప్యనుయాయి వర్గः న చాన్యతస్తస్య శరీరరక్షా స్వవీర్యగుప్తా హి మనోః ప్రసూతిః. అనేది నేటి శ్లోకం. దీన్ని మీరే సాధించాలి. లక్ష్మి గారు పదవిభాగం చేస్తారా? సరే 18 శ్లోకం చదువు. చదవండి. వ్రతాయతేనానుచరేణ ధేనోః న్యషేధి వ్రతాయ విడి పదం కదా, వ్రతాయ పదం. వ్రతాయతేను శ్లోకం చదవమన్నారా? సారీ నేను శ్లోకం చదువుతాం ముందు శ్లోకం చదువుతాం. సరే సారీ. వ్రతాయతేనానుచరేణ ధేనోః న్యషేధి శేషోऽప్యనుయాయి వర్గः న చాన్యతస్తస్య శరీరరక్షా స్వవీర్యగుప్తా హి మనోః ప్రసూతిః. వ్రతాయ తేన అనుచరేణ ధేనోః న్యషేధి శేషోః అపి ఏషః శేషః అపి అనుయాయి వర్గः న నచ అన్యత కలిపి చదవాలి. అంటే నాచ అన్యతః అన్యతః తస్య శరీరరక్షా స్వవీర్యగుప్తా హి మనోః ప్రసూతిః. దీంట్లో విభక్తులు చెప్పగలగాలి.
పటిబాడు ఎవరు చెప్తారా? చెప్తాను సార్. వ్రతాయ వ్రతాయ వ్రతాభ్యాం వ్రతేభ్యః వ్రతశబ్దः అకారాంత పుల్లింగ చతుర్థ్యేకవచనः. చతుర్థ్యేకవచనం అండి. చతుర్థ్యభక్తి పుల్లింగ చతుర్థ్యభక్తి అండి. అకారాంత పుల్లింగ చతుర్థ్యభక్తి ఏకవచనం. తేన తేన తాభ్యాం తైః తచ్చబ్దः దకారాంత పుల్లింగ తృతీయేకవచనం అండి. తృతీయభక్తి ఏకవచనం. తేభ్యమా తాభ్యం అండి? తేన తాభ్యాం అండి. తేన తాభ్యాం తైః. తేన తాభ్యాం తైః వినపడుతుందండి? అంతే అండి. ఓకే చెప్పండి. అంటే మాట వినపడ. అనుచరేణ అనుచరేణ అనుచరాభ్యాం అనుచరైః. అనుచర శబ్ద అకారాంత పుల్లింగ తృతీయ విభక్తి ఏకవచనం అండి. ధేనో ధేన్వా ధేన్వో ధేనూనాం ఇది షష్ఠి ఏకవచనం అండి. ధేను శబ్దం ఉకారంత స్త్రీలింగం, షష్ఠి ఏకవచనం ధేనో. చదువుకున్నాం మనం. న్యషేధి క్రియాపదం ఉంటుంది. నీ ఉపసర్గతో షిద్ ధాతువుకి లింగ్లకారం అండి. భూత లింగ్లకారం. శేష శేష శేషౌ శేషా శేష శబ్ద అకారంత పుల్లింగ ప్రథమా విభక్తి ఏకవచనం అండి. అపి అవ్యయం అనుయాయవర్గ అనుయాయవర్గౌ అనుయాయవర్గా అకారంత పుల్లింగ ప్రథమా విభక్తి ఏకవచనం. న అవ్యయం చ అవ్యయం అన్యతః ఇది ప్రత్యయం అండి. తస్య తయోః తేషాం తచ్చబ్దః అన్యతః కూడా అవ్యయం ఎక్కడ కూడా వస్తుంది? అన్యతః అవ్యయం అండి. అన్యతః అవ్యయం అండి. అన్యతః కూడా అవ్యయం. తస్య తయో తేషాం తచ్చబ్ద దకారంత పుల్లింగం షష్ఠి వచనం. శరీరరక్ష శరీరరక్షే శరీరరక్ష శరీరరక్షా శబ్ద ఆకారంత స్త్రీలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. స్వవీర్యగుప్తా స్వవీర్యగుప్తే స్వవీర్యగుప్తాః స్వవీర్యగుప్తాః ఆకారంత స్త్రీలింగం ప్రథమా విభక్తి ఏకవచనం. హి అవ్యయం మనోహ మన్వోహ మనూనాం మనుశబ్ద ఉకారంత పుల్లింగం షష్ఠి ఏకవచనం. ప్రసూతి ప్రసూతి ప్రసూతయః ప్రసూతి శబ్దం ఇకారంత స్త్రీలింగ ప్రథమా విభక్తి ఏకవచనం. సార్ అది ఆ విభక్తి క్రియకి రూపం పెట్టాం సార్. లుంగులకారం. చూశాను బాగుంది. చేశారు దొరికింది. వాటిని కూడా మీరు క్రియ అని మీరు ఎప్పటికప్పుడు మీ ధాతువుల లిస్టులలో రాసుకోండి వీటిని. అవునా, మిగతా రూపాలు రాసుకుంటాను. ఇప్పుడు ఇవాళ 4వ శ్లోకం కదా, వెనుక శ్లోకం కూడా పెట్టారు కదా లిట్లకారాన్ని. పెట్టాను ముందు శ్లోకం మొన్న పెట్టాను. అదే మిగతా 1-2 కూడా ఉంటే పెట్టండి వాడికి. లిట్లకారం ఇది 1-2 శ్లోకాలుగా పెడతానండి. లిట్లకారాలు మీరు రాసుకొని అన్ని అంటే వాటిని చూస్తే మీన రూపాలు కూడా ఎట్లా ఉంటాయో తెలుస్తాయి వాటి. అవునండి. అయితే ఇందులో కొన్ని నిన్న పట్టిన దానికి జుగోప పెట్టాం కదా మొన్న పెట్టిన దానికి ఆ జుగోప మాత్రం కంటే ఒక్కొక్క దీంట్లోనూ విభక్తిలోను ఒక్కొక్క పురుషులను 4-5 రూపాలు ఉన్నాయండి. అందులో ఒకటే ప్రధానంగా పెడుతున్నాను. అంటే వేరే వేరే 2 రూపాయలు ఉండవచ్చు. ఆ 2 రూపాయలు కూడా మనం పెట్టాలి. 2 లేవు సార్, ఒక 5 ఉన్నాయండి, 5-6 ఉన్నాయండి ఒక్క దాంట్లో. ఆ జుగోప అన్నదానికి 5-6 ఉన్నాయి గురుగారు. అందుకని ఒకటి ప్రధానమైనది పెట్టాను ఇక్కడ. అది అంటే మొత్తం లకారమే 2 రకాలు 3 రకాలు కూడా ఉంటాయి. అవునండి, 2 రకాలు ఉంటే పెట్టేస్తాను. మోర్ దాన్ 2 ఉన్నప్పుడు మాత్రం ఒకటి ప్రధానమైనది పెడుతున్నాం. అదొకటి మనకు కావాల్సిన జుగోపా కోసం ఉంటుంది. అవునండి, అంతవరకు అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. తర్వాత శైలజ గారు చెప్తారా దీంట్లో మనం అంటే సరే వేరే మొత్తం మామూలుగా మనమే ప్రశ్న వేసుకుందాం. దీంట్లో క్రియాపదం నిషేధి అనేటువంటి క్రియాపదం. నిషేధి అంటే నిషేధింపబడింది, నిషేధించబడినటువంటిది, బడినది. అది ఎవరు నిషేధింపబడినది?
ఎవరి చేత ప్రవీర్య దిలీపుడు దిలీప్ మహారాజ్ ఎవరి చేత పరిచేత నిషేధించ అంటే స్వవీర్యోక్త ఎవరి చేత తృతీయ వ్యక్తి తృతీయ భక్తి పదాలు ఏమి ఉన్నాయి? అనుచరేణ అనుచరేణ అనుచరేణ, తేనా ఉంది. అనుజాయి వర్గ అశోషోపి తేన అనుయాయి విడిచిపెట్టి వర్గ. తేన విడిచిపెట్టి అందారు తేనా అనుచరేణ. శేషోపి అనుయాయి వర్గ. ఉమ్. అనుయాయి వర్గం చేత కూడా అనుయాయి వర్గ అనుచరేణ తేన నిషేధి. అనుచరేణ అంటే అనుచరుడు అయినటువంటి తేన అనుచేత, ఆయన చేత. తేన అంటే ఆయన ఎవరు? దిలీప్. రాజు. ప్రస్తుతం అంతా రాజు గురించి చెప్పుకుంటున్నాం కదా. దిలీప మహారాజు. దిలీప్ వారు అవును దిలీప మహారాజు చేత. ఆయన ఎటువంటి వాడు? అనుచరేణ, అనుచరుడైన వాడు. దేనికి అనుచరుడు? ఎవరికి అనుచరుడు? ఎవరికి అంటే ఎవరి యొక్క? ధేను ధేను ధేనువు యొక్క అనుచరుడైన. ప్రస్తుతం ధేను నడుస్తుంటే ఆయన వెనక నడుస్తున్నాడు. ధేను ముందు నడుస్తున్నది, తాను అనుసృత్య చరతి, అనుసరించి నడుస్తున్నాడు అనుచరుడు. ధేనువు యొక్క అనుచరుడైనటువంటి తేన ఆయన ఎందుకొరకు అనుచరుడైనాడు? ప్రతాయ అంటే ఆయన వ్రతం కొరకు. వ్రతం కొరకు అనుచరుడు తెప్పిస్తే అది వృత్తి కాదు. మామూలుగా పొలబోల వ్రతం జీవన వృత్తాన్ని జీవిగా తెలుసుకుంటారు కదా, అట్లా కాకుండా కేవలం వ్రతం కొరకు మాత్రమే ధేను యొక్క అనుచరుడైనటువంటి ఆయన చేత నిషేధించబడినది. ఈ నిషేధించబడినది ఏది? అనుయాయి చరణ అనుయాయి వర్గ, ప్రధాన వ్యక్తి. అనుయాయి వర్గ, అనుచాయి వర్గము అవి కూడా. అనుయాయి వర్గ అంటే అది దానికి విశేషణ. ఎటువంటిది? శేష 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 అంటే మిగిలిన విశేషం. శేషం అని చెప్పుకుంటా భాగారథ శేషం మిగిలినటువంటి. శేష అపి అను మిగిలినటువంటిదైన కూడా ఆయన వర్గం కూడా అనే వర్గాన్ని కూడా నిషేధించబడింది ఆయన చేత. అంటే నిషేధించడం అంటే నిలువరించడమా? ఆ? నిలువరించడమా నిషేధించడమా? నిషేధించబడింది. నిషేధించబడింది అంటే మిగిలిన అంటే అర్థం ఏమిటి? ఇంకా అయితే అనుచరగణం సైనికులు వాళ్ళు ఉంటారు కదా. అదే మిగిలిన వర్గం అంటే కొంత ఉంటే కొంత పోవాలి కదా. అంతకు ముందు కొన్ని పోతే ఇప్పుడు మిగిలిన అనుకోవచ్చు. పూర్వంగా నిషేధించబడిన వాళ్ళు ఎవరున్నారు? భార్య ఆమె నిషేధించాడు, ఆమె పంపించాడు. మిగిలినటువంటి అర్థం ఆయన రాజు కనుక ఆయన వెంబడి సైన్యం మొత్తం అంతా వస్తారు పడాటపరం కదా, కనుక వాళ్ళను కూడా నిషేధించాడు. మీరు రావద్దు అని పంపించేశాడు అనమాట ఆయన. దానికి ఇక్కడ యస్మాత్ ఎందులకనగా అని ఒక ప్రశ్న వేశాడు. ఆయన ఎందుకు నిషేధించాడు మరి అనే దానికి చాన్యతస్తస్య శరీర రక్ష స్వవీర్యగుప్తా హి మనో ప్రసూతి. దీనికి ఇక్కడ క్రియాపదం లేకుండా ఉన్న వాక్యం. ఆయన ఏమిటంటే ఎక్కడ వాడదాం? మనోహ ఆయన శరీర రక్ష. శరీరక్ష ఎవరొక శరీరక్ష? తస్య శరీరక్ష అంటే ఆయన యొక్క శరీరక్ష కొరకు వీళ్ళంతా ఉన్నారు. నిషేధం వీళ్ళంతా రక్షక భటులంతా ఉన్నారు. వీళ్ళందరూ మరి ఆయన రక్షించాలి కదా. కనుక మరి వాళ్ళ నిషేధిస్తే ఆయన శరీరక్ష ఎట్లా అంటే ఆయన ఒక రక్ష నా అన్యత అంటే ఇతరముల నుండి నా కాదు. అంటే తన రక్ష తానేసుకుంటాడు, ఇతరులు రక్షించాలి అనేటువంటి ఉన్నవాడు కాదు అని. ఎట్లా అంటే అది ఎటువంటిది? ఆ శరీరక్ష ఎటాది? స్వవీర్యగుప్త.
స్వవీర్య గుప్త, తన యొక్క వీర్య అంటే అంతఃకరణం చేతనే. పరాక్రమే గుప్త రక్షించబడింది. గుప్తం అనేది తప్రత్యయం, దాని పూర్వం అనేది తృతీయ భక్తి ఉంటుంది. కనుక స్వవీర్యేణ, తన యొక్క శక్తి చేత, పరాక్రమం చేత గుప్త రక్షించబడేది శరీరక్ష. ఈ గూప్ అన్నది చదువుకున్నాం గురుగారు. అంటే మళ్ళా దానికి కూడా చెప్తాడు. అది ఎట్లాంటిదని మళ్ళా కూడా మళ్ళా సేమ్ అదే పదము. ప్రసూతి, ప్రసూతి అంటే సంతానం. ఎవరి సంతానం? మనోహో సంతానము స్వవీర్యగుప్తాహి. వీళ్ళంతా మనువు యొక్క వంశం వాళ్ళు. అదే, అక్కడ రఘువంశం మొదటి సర్గలో వస్తుంది. మనువు యొక్క వంశం అని చెప్పి అక్కడ ఏమంటే ప్రసూతి అని అక్కడ రఘురాజు యొక్క చరిత్రని చెప్తూ ముందు మనువు యొక్క వంశం అని చెప్తారు. అంటే వీళ్ళంతా మనువు యొక్క వంశపు వాళ్ళు అనే విధంగా చెప్పబడుతుంది. కనుక మనువు యొక్క వంశం అంటే వీళ్ళంతా వీళ్ళ వంశము ఎవరి మీదనో ఆధారపడేది కాదు. ప్రసూతి స్వవీర్యగుప్తాహి. హి అంటే కదా అని. ఇదే యస్మాత్ అని కూడా మనం చెప్పాలి. ఎందుకనగా అని కూడా మనం ముందు చెప్పలేకపోతే ఈ అనే దానికి యస్మాత్ అని కూడా కలుపుకొని ఈ యస్మాత్ ఏ కారణం వలన అనగా అంటే ఆయన శరీరరక్ష నచ అన్యత ఫలంది కాదు. ఎందుకొరకు అంటే మనోహ ప్రసూతి, మను యొక్క ప్రసూతి స్వవీర్యగుప్త, తన యొక్క పరాక్రమం చేతనే రక్షించబడేది కానీ ఈ వెంబడి వచ్చే సైన్యం చే రక్షించబడేది కాదు. సైన్యం లేకపోతే తను అయ్యో ఎట్లా అని భయపడేవి కాదు. తనకు తానుగా రక్షించుకునేవాడు కనుక మీ రక్షణ నాకు అవసరం లేదు అని వాళ్ళని అంటే రాజు గనక వెంబడి ఉండాలి గనక వాళ్ళ వెంబడి వచ్చారు అంతే. తప్పిస్తే వీళ్ళ భవంతో నేను ఉంటాను కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా వస్తారు, ఛత్రచామరాలని కూడా వచ్చారు అంతే. కానీ ఈ గోసేవకు అవసరం లేదని వాళ్ళని పంపించేసాడు. ఎందుకు? వ్రతం కొరకు అని. ఆ విధంగా ఆ మొత్తం అంచర వర్గం అంతని కూడా వెనక్కి పంపించినటువంటి వాడైనాడు అని శ్లోకంలోని పిండితార్థం. వెంకటేశ్వర గారు ఏదో అన్నట్టున్నారు గారు అన్నారా? వెంకట మల్లికార్జునరావు గారు. తర్వాత దీంట్లో మనం ఏదైనా సంధుని సాధిద్దాము. శేషోపి కూడా అపి అనుయాయి వర్గ, అపి అనుయాయి వర్గ మనకు చెప్పుకున్నటువంటి సంధి. అపి అనుయాయి వర్గ మన ఎనాదశ. ఇప్పుడు మనం పాఠం చెప్పుకునేది అదే కాబట్టి అదొక్కటే చెప్పగలుగుతాం, మిగతా చెప్పలేదు. వడవేరి కూడా అవదేసరికి వాళ్ళ శ్లోకాలు ఎక్కడో దాడిపోతాయి. అపి అనుయాయి వర్గ, అపి అనుయాయి వర్గ, ఇక్కడ ఎనాదేశం వచ్చింది. ఏనోహో ప్లస్ నిషేధి. విసర్గ సంధి. నిషేధిలో నీ ప్లస్ నీ ఇషేది, నీ అషేది. ఇది లంగ్లకారం కదా. ఇది కూడా ఏనాదేశం. నీ అనేటువంటి ఉపసర్గకు అషేధి అనేటువంటి అకారం ఉంది కదా, యషేధి అవుతుంది. తర్వాత శేషోపి ఉంది కదా, శేష అపి, పూర్వరూప సంధి అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. పూర్వరూప సంధి ఎట్లా ఉంటుందంటే ఏ ప్లస్ హ్రస్వకారము లేదా ఓ ప్లస్ హ్రస్వకారం. ఏంగ్ పదాంతాదతి అని ఒక సూత్రం వస్తుంది. ఏంగ్ నాకు ఏంగ్ అంటే ఏమిటి? ఏవోంగ్. ఏవోనకు హ్రస్వకారం పరంగా ఉంటే ఏ ప్లస్ ఆ గాని ఓ ప్లస్ ఆ గాని ఉంటే పూర్వమందు ఉన్నటువంటి ఏకార ఓకారాన్ని మాత్రమే రెండింటి స్థానంలో వస్తుంది. అంటే అర్థం ఏంటి? అకారం లోపిస్తుంది అని అర్థం. వ్యాకరణం అకారం లోపిస్తుందని చెప్పకుండా ఏ ప్లస్ ఆ ఈజ్వల్ ఏ, ఓ ప్లస్ ఆ ఈజ్వల్ ఓ అని చెప్తుంది. అంటే పూర్వంలో ఏది ఉందో అదే దాన్ని పూర్వరూప సంధి అంటారు. అందుకొరకు సోహం, మన్యేహం లాంటిది వస్తుంది. సోహమాజన్ సోహం చెప్తుంది కదా,
సోహ అనేది బాగా ఐడియా. ఊహం అంటే సహా ప్లస్ అహం కాదండి. సహా ప్లస్ సహావే ఉం. సహా అక్కడ మళ్ళా సస్సు సకారం దానికి రేఫ దానికి గుత్వం షూషు సో అయితే సహా అవుతుంది అట్లా. సో రామోగా చెప్పుకున్నాం కదా ఇప్పుడు. రామో గచ్చతి అన్నాం. ఉం. రామ గచ్చతి రామో గచ్చతి గా ఉండదు గచ్చతి. ఇక్కడ షేవ్ సో ప్లస్ సహా అయింది. అయిన తర్వాత మళ్ళీ ఇది వస్తుంది. సో రామో గచ్చతి అన్నప్పుడేమో రామ ప్లస్ గచ్చతి సో రామ గచ్చతి రామ ఊ గచ్చతి రామో గచ్చతి అయింది. అక్కడికి ఆపేశాం. ఇక్కడ సోహంలో అకారం ఉంది కనుక మళ్ళీ ఈ పూర్వ సంధి వచ్చి సోహం అవుతుంది. ఈ శేషస్ కూడా అంతే. శేషాపి కూడా అంతే కదండి. శేష కూడా అంతే. శేషాపి కూడా అంతే. శేష అపి శేషస్ అపి శేషర్ అపి శేష ఊ అపి శేషో అపి. నిజానికి శేషోలో గుణసంధి కూడా ఉంది. సకారము సకారా స్థానం రేఫ ఉత్తమ వస్తుంది. శేష ఊ అయింది శేషో అయింది. ఇవన్నీ మనం పోతుంటారు. ఇప్పుడు మనం కేవలం శేషో ప్లస్ అపి శేషాపి మనం పూర్వ సంధి వరకు మాత్రం చెప్పుకుంటాం. తర్వాత నచాన్యత నాణ్యత సాముద్రిక సంధి. చాన్యత అనేటువంటి నాణ్యత చాప్లెస్ సాముద్రిక సంధి. అన్యత చ ప్లస్ అన్యత. ప్లస్ అన్యత సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత అన్యత తస్య విసర్గసంధి. విసర్గ స్థానాలు సత్వం వచ్చి అన్యతస్తస్య ఇంతకు చెప్పుకున్నారు. శేష శేషస్ అన్నట్టు ఇక్కడ కూడా అవుతుంది. అంటే తకారం వరకు ఆగి శేషస్ తస్యనే అయిపోతుంది. తర్వాత నచాన్యతస్తస్య స్వవీర్యగుప్తా హి మనోః ప్రసూతి అంటే మనోహ ప్రసూతి మనోః ప్రసూతి అని చదవాలి. సో ప్రకృతి మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇప్పుడు చెప్పుకోకుండా అందరికీ ఐడియా ఉంది. కానీ విసర్గల తర్వాత మనం పలికే విధానంలో రామః విసర్గల్ కంటే పూర్వం అకారం ఉంటే రామః అంట. రామః హకార విసర్గను కూడా హకారంగాలాగా పలుకుతాం. హరి అయితే హరిహి శంభు రామః హరిహి శంభు హ హి ఊ వస్తుంది. ఇవే సేమ్ ఏకారంగు హరే హే శంభో హో అని పలికే విధానంలో ఆ వెనుక ఉన్న విసర్గల కంటే వెనుక ఉన్న అచ్చుని మనం మీద ఆపాదిస్తూ మాట్లాడుతుంటాం. అట్లానే విసర్గల తర్వాత పాపాలు ఉంటే ఏమన్నా చెప్పుకున్నాం మనం. జిహ్వామూల్యం వస్తాయి కనుక అదే ఉపధ్వాని వస్తుంది. మనోఫ్ ఉఫ్ వస్తుంది. మనోఫ్ ప్రసూ కాఖాలు ఉంటే ఖు అని వస్తుంది. అట్లానే శశసలు ఉన్నాయనుకోండి అవే ద్విత్వంగా అనుకోవాలి. అక్కడ రాసిన బర ఏకున్నా కూడా ఆ ద్విత్వాలే మనం అంటే ఏది ఉంటే అది షకార ష అవే ద్విత్వంగా మనం పలుకుతూ చదవచ్చు. విసర్గలు ఉంటే ఇది శ్లోకంలోని భావం. ఇది మనకు షన్నో మిత్రత్యం వరుణ. దీంట్లో మనకి ఇది స్పష్టంగా తెలుస్తుంది. అవతల ఉన్నదే పలకాలి. షమ్నో అనకుండా షన్నో అనాల్సింది. అది అనుస్వారం. అదే ద్విత్వం అవుతుంది అక్కడ. అది అనునాసిక సంధి అనుకోండి. అనునాసికలో అందులో చాలా చోట్ల మనకి క్షమ్ అన్నప్పుడల్లా అవతల ఉన్నటువంటి హల్లునే ద్విత్వం చేసుకొని పలుకుతాం ఆ మంత్రంలో. అంటే నిజానికి అనునాసిక లేకుండానే అనుస్వారం లేకుండానే రాయవచ్చు. నాగలిపులు అట్టానే ఉంటాయి. అయితే కారణం ఏంటి అంటే ఆ అనుస్వారం యొక్క తర్వాత ఉన్నటువంటి దాదాపు పంచమాక్షరాలు ఉంటే ఒక వర్గం ఉండే ఆ వర్గం యొక్క పంచమాక్షరమే దీన్ని అనుస్వార స్థానంలో మనం పలుకుతాం. కూడా వచ్చి చెప్పాడు. మరొకసారి గుర్తు చేసుకుంటాం. మనము ఇప్పుడు రంగము అని ఉంది. రమ్ రాస్తే ఎట్లా రాస్తాం? రమ్ అని రాస్తే గము అని రాస్తాం. పలకడం ఏమంటాం? రంగ రంగ. ఈ ంగానే నకారం 5 రోజులు కూడా చెప్పాను నేను. అదే ంగా పంచమాక్షరం.
కాఖ గగ ంగ ంగ రంగ రంగ రంగం అవుతుంది. చా ఉందనుకోండి, మంచ పంచ పంచపాండవులు, పన్యన్య అంటారు. చా అనేది ఉంది కనుక న్యా వస్తుంది. మంజరి న్య, ఇది పంచమాక్షరం. వర్గ పంచాక్షరం న్య పంచ. అట్లానే కంఠము ఠా ఉందంటే కణ గంట నకారం పలుకుతాం. అట్లానే మంథనము షన్నో మెరుగుతున్నా కూడా ఆ సున్నా స్థానంలో నకారం పంచమాక్షరంగా పలుకుతాం. లేదా పంథ పను థ పంథ. తర్వాత పంచ అదే గంప కంపము కంద కంప కంద కంద దకారం ఉంది కదా నకారం. అంటే పంచమాక్షరాలతోనే దాదాపుగా వీటిని పలుకుతాం. వాటికి కూడా అనుస్వారం అక్కడ యకారం అకారాలు ఉంటే వాటికి అనునాసికలు యవలాద్విధ అని చెప్తున్నారు. చంపక చంపక చెంపక అనుగుణ నకారం. షణ్ణోకి నకారం ఉంది కానీ పంచాక్షర నకారం వచ్చింది. అది సంస్కృత నాగలిపిలో దాదాపుగా మీకు పంచ అనుస్వారం లేకుండానే వస్తుంది. మనకి తెలియకుండానే తవర్గానికి పవర్గానికి ఆ డిఫరెన్స్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో కూడా రాస్తాం. ఇది ఒక చిన్న ఉదాహరణ అండి. వడవటిగంటే కుటుంబరావు గారు చదువు అని ఒక నవల రాశాడు. అవును. వాడికి ఆలు నేర్పుతారు, రాసేస్తాడు. తర్వాత హల్లులు నేర్పుతారు, మా రాస్తారు. అవును. వీడు అమ్మ అమ్మ రాసేయచ్చు కదా అని రాసి పక్కన మా రాసేస్తాడు. అదే అవును. అమ్మ అనేటువంటిది అదే. ఎందుకు ఇట్లా పలకకూడదు, అమ్మ అనే రాసి అదే. కదా అని అది బాగుందండి. అవును. ఒక చిన్న డౌట్ సార్. అవును ఇప్పుడు చెప్పండి. సంధి కలిపినప్పుడు విసర్గం పోతుంది కదా. సంధి కలిసినప్పుడు పదంలో విసర్గం పోతుంది. అయితే సమాసం కలిసినప్పుడు, సమాసం అయినప్పుడు ఆ నియమం ఉండదా? మనోహ ప్రసూతి అన్నాడు. అవును. మనోప్రసూతి అక్కడ విసర్గం అది అలాగే అంటే పెట్టాడు కదా. మనుప్రసూతి అవుతుంది. పా కాబట్టి మనుప్రసూతి అవుతుంది. మనోప్రసూతి కాదు. మనుప్రసూతి అంటే సమాసం యొక్క నియమాలు ఏమిటంటే, మనం ప్రతి శబ్దానికి ఒక ముందు చెప్పుకుంటున్నాం కదా, అకారాంత పుంలింగో రామ శబ్ద, అకారాంత పుంలింగో హరి శబ్ద అని. ఈ రామశబ్ద అనేటువంటి ఒక పదంలో రామ అని ఏదైతే తీసుకున్నామో దాని పేరు ప్రాతిపదిక అంటారు. ఈ ప్రాతిపదికకి తెలుగులో డుమువులు ఉన్నట్టుగా 7 విభక్తులకు ప్రత్యయాలు ఉన్నట్టుగానే సంస్కృతంలో 7 విభక్తులకు ఒక్కొక్క వచనానికి ఒక్కొక్క ప్రత్యయం ఉంది. అంటే 7 3 21 ప్రత్యయాలు ఉన్నాయి. అందువల్ల సంబోధన ప్రధాన వ్యక్తి అని సంబోధన ప్రధాన వ్యక్తిగా చెప్పాం, కానీ దానికి వేరే వ్యక్తి చెప్పదు. ఎందుకంటే అది ఈ ప్రధాన వ్యక్తి యొక్క ప్రత్యయాలే దానికి వస్తాయి. అవి సు ఔజస్ మోర్షష్టాభ్యాంబిస్ సంజ్ఞాభ్యాంబిస్ నస్భ్యాంబిస్ నసోసామ్యోస్సుపు అని ఇట్లా మొత్తం 27. ఇవి చేర్చడం ద్వారా రామ ప్లస్ ఈజ్గుల్ రామ, రామ ప్లస్ రామావు, రామ ప్లస్ జస్ రామాహ అని ఇట్లా అవుతుంది. సమాసం చేసేటప్పుడు సమాసంలో ముందుగా వ్యుత్పత్తి పెడతారు. వ్యుత్పత్తి అంటే ఏమిటి? రామస్య ఆలయం అన్న సమాసం. ఇది దేవుని లౌకిక విగ్రహక్యం అంటారు. అలౌకిక విగ్రహం ఎట్లా ఉంటుంది? రామాంగస్ ఆలయాసు. రామాంగస్ అని షష్ఠీ వ్యక్తి యొక్క ప్రత్యయం, ఆలయాసు అని సు అనే ప్రధాన వ్యక్తి ప్రత్యయం. ఈ షష్ఠీ వ్యక్తి ప్రత్యయం రామస్యానప్పుడు రామాంగస్, ఆలయానప్పుడు ఆలయాసు. దీన్ని సమాసం చేసేటప్పుడు సమాసం యొక్క నియమం ప్రకారం ఈ ప్రత్యయాలు తీసేయమంటాడు. ప్రత్యయాలు లోపిస్తాయి. అప్పుడు రామ ఆలయం ఉంటుంది, కలిపితే రామాలయ. మళ్ళీ దాని శబ్దంగా మళ్ళీ సుప్రత్యయం చేసుకుంటారు. రామాలయ అవుతుంది, మళ్ళీ సుప్రత్యయం చేసి రామాలయ అవుతుంది. కనుక విభక్తి ప్రత్యయాలు లోపించినారు కనుక అది ఆటోమేటిక్గా విసర్గాలు కూడా లోపిస్తాయి. అట్లా అయితే ఇక్కడ సమాసం చేయకుండా మనోప్రసూతి అనేసాడు. ఇది సమాసం చేస్తే మనుప్రసూతి అంటాడు. కాదు, సమాసం కూడా చెప్పుకోవచ్చు. దాని సమాసం అంటే అలుక్ సమాసం అని ఒకటి ఉంది. అలుక్ సమాసం అంటే దాంతో సంబంధమై ఉండి అట్లానే ఉంటుంది. అంటే మీకు ఈ ప్రత్యయం కాకుండా ఉండే విధానం కూడా ఉంది. వనేచరుడు ఉంది, వనంచరుడు ఉంది. వనేచరుడు ఏమిటి? వనే సత్వం వ్యక్తి, అది వనచరుడు.
ఆ వని అని అట్లానే ఉండిపోయింది. అట్లానే ధనం జయుడు, ధనజయుడు అన్న కూడా ధనం, ధనమును. గురువు కూడా గురువు ఎట్లా అలాగే. అవుతుంది? గురువు అని తెలుగు ప్రత్యయం మరి. గురువు అన్నారా ఏమన్నారు? గురువు అనే పదం కూడా ఉంది. గురువులకు గురువు. గురువు అరే అంటే కొన్ని చోట్ల మన ప్రత్యేకంగా వాడితే అవసరం. శ్రీయ కురువుణం అని చెప్పి అంటే ఇప్పుడు శ్రేయ పతిశ్రీ మతిశాసితం జగదని దేవానాం ప్రియ దేవానాం ప్రియ ఆ, కొన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల అంగీకారం, వ్యాకరణ అంగీకారాలు అనేటువంటి ఇవి ఉన్నాయి. అదే మనోప్రసిద్ధి కూడా మనం అనుకుంటే తప్పేం లేదు. సుగమ సమాసం నేను అల్లుక్ సమాసంగా అనుకుంటున్నాను. అల్లుక్ సమాసం. అల్లుక్ అంటే ప్రత్యయాలు, లుక్ కాదు, లుక్ అంటే లోపం. అదే. ఇప్పుడు విభక్తి ప్రత్యయాలు లోపం కాకుండా ఉన్నటువంటి వాటి అల్లుక్ సమాసం. ఇక్కడికి ఏమైనా ఉందా మనకు? ఒక్క శ్లోకం అన్న మనం చూసుకుంటే బాగుండేగా. నువ్వు చూసుకున్నావు. నేను రాసిన శ్లోకం చూసారా? మదీయ పరిచయ అని ఒకటి పెట్టుకున్నాను. చూసామండి. ఊరికే నేను అంటే ఎప్పుడో చాలా రోజుల క్రితం, ఒక 5-6 ఏళ్ల క్రితం, బహుశా నేను రిటైర్ అయినాక ఈ బహుశా సంస్కృత సిద్ధాసంధ వాళ్ళు ఎవరో అడిగారు, అందరు పరిచయాలు పెట్టండి అని. జనరల్ నన్ను అడిగాను, దాంట్లో ఉన్న వాళ్ళందరూ పరిచయాలు మీరు పెట్టండి అంటే పెట్టేది శ్లోకం పక్కకు పెట్టాను. అట్లానే మొన్న కూడా వేరే ఒక వాళ్ళు కూడా ఒక రిటైర్డ్, మీరు కూడా చేరవచ్చు దాంట్లో, రిటైర్డ్ కవులు, తెలుగు పండితులు అయినటువంటి వాళ్ళు ఎవరు మన ఈ శంకరాచార్య పీఠం ఇక్కడ కంచి, ఆ పీఠాధిపతులు వాళ్ళ ఒక గ్రూప్ వాళ్ళ అనుబంధంతో గ్రూప్ ఏర్పాటు. ఎందుకని అవసరం ఉంటాయని సంస్కృతం తెలుగు పండితులు రిటైర్డ్ ఉన్న వాళ్ళని గ్రూప్లో చేర్చండి అని దాంట్లో పెట్టారు. దాంట్లో ఎవరు చేర్చారు? నన్ను చేర్చారు, ఎవరు పరిచయం లేని. అయితే దాంట్లో మీ పరిచయాలు పెట్టండి అని వాళ్ళు జనరల్గా పెట్టారు. ఆ సమయంలో ఈ శ్లోకాలు పెట్టిన తర్వాత అదే వేస్ట్ మళ్ళీ ఎక్కడో చేసింది. హం విశ్వనాథాఖ్య శరమోత్తరో హి పరం కోరిడే వంశజో బ్రాహ్మణశ్చ పితా మే హి రాజన్న శాస్త్రీ బుధేంద్ర వాసం సదా ధర్మపూర్ క్షేత్ర రాజ. పోయి అంతే అర్థమవుతుంది మీకు. నేను ప్రత్యేక విశేషం చెప్పలేదు. అదే శ్లోకం అనుకోండి. 2 నిమిషాలకు ఒక శ్లోకం అటుకు చదివిద్దామని. తర్వాత ఇది చెప్పుకున్నా ఇంత క్రితం మన కస్తంబాల బలానుజక్కి మహితే మన్మందిర ఆశంక ఏమని చెప్పుకున్నామా? మీరు దాని నాడు గురువారం నాడు చర్చించాం. గురువారం చర్చించాం దాన్ని. మీరే ఇక్కడ చెప్తున్నారు. ఓకే. మన ఇద్దరు క్రితం చెప్పామా? ఇంతకుముందు కూడా చెప్పారు గురుగారు శ్లోకం. అంతకుముందు నవంబర్ లో చెప్పారు, నవంబర్ 24. అబ్బో డేట్ కూడా అంటే నాకు పాత వెతికితే కనపడుతుంది గురుగారు, శ్లోకం వెతికితే మన పోస్ట్ లో కనపడిందండి, అది చూసి చెప్పారు. మీరు నవంబర్ లో పోస్ట్ చేశారు ఈ శ్లోకము, అప్పుడు డిస్కస్ చేస్తున్నాం ఈ శ్లోకం. ఇది కూడా బాగుంది. శైవాభయన్న ఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతో మదీయమణి శివుడు విష్ణువు. ఇది కృష్ణకర్ణామృతం. నేను శైవుడు అయినప్పటికీ కూడా నాకు గోపకిషోరుడు అంటే బాగా ఇష్టం అనే విధంగా. ఇట్లానే ఆయనే అప్పయ్య దీక్షిత్ వారు కూడా ఒకటి రాశారు శ్లోకం. ఆయన కూడా ఇట్లా శివుడు అంటే నాకు ఇష్టం అని ఆయన పెట్టాడు. సరే అండి, మరి సమయోతీత వాటికి మనం రాత్రి వెళ్ళుకోవడం. మీరు కూడా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.
స్వస్తి, శుభరాత్రి. అప్పటి వారు ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. ఏం చేస్తున్నాను గురుగారు? శుభరాత్రి అండి అందరికీ. శుభరాత్రి.